ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసింది. అందరూ గూడా ఏ టీమ్స్ బలంగా ఉన్నాయి, ఏ టీమ్ సెమీఫైనల్స్‌కెళ్ళిద్ది, ఏ టీమ్ ఫైనల్స్‌కెళ్ళిద్ది ఆలోచిస్తూనే ఉన్నారు. మనం ఈరోజు టీమ్స్ బలాబలాల గురించి కాకుండా టీమ్స్ హిస్టరీ గురించి చూద్దాం ఛాంపియన్స్ ట్రోఫీలో. ఎందుకంటే మధ్యలో బ్రేక్ వచ్చింది కదా ఛాంపియన్స్ ట్రోఫీకి. అందుకని చెప్పి ఒకసారి బ్యాక్‌కెళ్ళి ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో ఏ టీమ్ ఎలా పర్ఫార్మ్ చేసిందనేది ఒకసారి రికాల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే ప్రస్తుతం కూడా ఈ టోర్నీలో ఏ టీం హిస్టరీ రిపీట్ చేయగలదు అనే ఒక ఐడియా వచ్చింది మనకి. అలాగే హిస్టరీలో బలంగా ఉంది, ఇప్పుడు అంత బలంగా లేదు అనేది చూద్దాం. ఒక్కొక్క టీంని మనం చూసుకుంటూ వస్తే టాప్ ప్లేస్ టీమిండియా ఉందన్నమాట. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 28 మ్యాచెస్ ఆడింది, 18 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్ ఓడిపోయింది. మిగతా టీమ్స్ అన్నిటితో పోల్చుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువ విన్స్ ఉన్న టీం మందే. ఎక్కువ మ్యాచ్లు ఆడిందన్నప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి, అన్ని ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మ్యాచెస్ కాన్స్టెంట్ గానే ఉంటాయి. ఒక టీం ఎక్కువ ఆడింది అంటే ఆ టీము ఎక్కువగా సెమీస్కి ఫైనల్స్కి వెళ్ళి ఉండాలి. లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది 2017, దానిలో కూడా మనం ఫైనల్కి వెళ్ళి ఓడిపోయాం పాకిస్తాన్ చేతి. అలా మనం కాన్స్టెంట్గా సెమీస్కి ఫైనల్స్కి వెళ్తూ ఉండడం వల్ల మనం అంటే టీమిండియా ఎక్కువ మ్యాచ్ ఆడింది అనమాట ఛాంపియన్స్ ట్రోఫీ. టీమిండియా ప్రస్తుతం అంత స్ట్రాంగ్గా ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూసుకుంటే టీమిండియా బలంగానే ఉంది. అదే మనకి పెద్ద మైనస్ ఏంటంటే బుమ్రా మిస్ అవ్వడం, షమి అంత ఫామ్ లేకపోవడం. ఈ రెండు జరగడం వల్ల టీమిండియా బౌలింగ్ కొంచెం వీక్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ ఎంత బాగా చేసినా సరే బుమ్రా రిప్లేస్ చేయలేడు. షమి ఫామ్లో లేకపోతే తను ఏం చేయగలడు. ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే నాకు మన మ్యాచ్ అనేది దుబాయ్లో జరుగుతాయి కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ తీసుకెళ్తున్న ప్లేయర్స్లో స్పిన్నర్లే 4 ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ లేరు, హర్షిత్ రాణా, షమి, వీళ్ళిద్దరు, హర్షదీప్ సింగ్ ఫామ్లో ఉన్నా సరే బుమ్రా రిప్లేస్ చేయలేడు. షమి ఫామ్లో లేడు. హర్షిత్ రాణా ఎవరిని రిప్లేస్ చేస్తాడు? హర్షిత్ రాణా బదులు సిరాజ్ను లేకపోతే రంజీలో బాగా ఆడాడు, బ్యాటింగ్ కూడా చేశాడు శార్దుల్ ఠాకూర్. ఇలాంటి వాళ్ళని తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. సెలెక్టర్స్ గంభీర్ వీళ్ళు ఏం ప్లాన్ చేస్తే నాకే తెలియదు. కానీ దుబాయ్ పిచ్చుల్లో స్పిన్నర్ల కన్నా కూడా ఫాస్ట్ బౌలర్లే ఇంపాక్ట్ చూపిస్తారు. మరి వీళ్ళు ఏ ప్లాన్తో జస్ట్ ఇంకొని తీసుకెళ్తారో నాకు తెలియదు. నేను కూడా హార్దిక్ పాండ్యా ఒకడు ఉన్నాడు కాబట్టి మొత్తం 4 పేసర్లు ఉన్నారు మన టీంలో అని అనుకుంటున్నారు వీళ్ళు. కాకపోతే స్పెషలిస్ట్ పేసర్కిను ఆల్రౌండర్కి బౌలింగ్ కొంచెం తేడా ఉంటుంది. అది వీళ్ళు అర్థం చేసుకుని బాగుండేది. మెయిన్ పేసర్ని తీసుకోవాల్సింది, కనీసం సిరాజ్ లాంటి వాళ్ళని. సిరాజ్ని తీసుకోవాల్సింది హర్షిత్ రాణా ప్లేస్లో, తీసుకోలేదు. మరి ఎందుకు తీసుకోవాలో తెలియదు. ఇది ఇంపాక్ట్ చూపించవచ్చు టీమిండియా పర్ఫార్మెన్స్ మీద నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ మనకి చాలా బాగుంది, ఆల్మోస్ట్ అందరూ ఫామ్లోనే ఉన్నారు. కొద్దిగా అటు ఇటుకున్నా సరే యావరేజ్ ఉన్నారు. పూర్ ఫామ్లో అయితే ఎవరు లేరు వన్డేల్లో, కాబట్టి అది పెద్ద ప్లస్ మనకి. బౌలింగ్ ఏం చేస్తారనే చూడాలి. ఇక సెకండ్ ప్లేస్ ఉంది ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో హైయెస్ట్ విన్స్, హైయెస్ట్ మ్యాచెస్ ఆడింది ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 25 మ్యాచ్ ఆడింది, వాటిలో 14 గెలిచింది. రికార్డ్ బాగుంది. కానీ ప్రస్తుతం ఆ టీం అంత బెస్ట్ పొజిషన్ లేదని చెప్పాలి. వాళ్ళ బ్యాట్స్మెన్ సరైన ఫామ్లో లేరు. క్రిస్ వోక్స్ లాంటి ప్లేయర్లు టీంలో లేరు, బెన్ స్టోక్స్ లేడు. ఇలాంటి టీం వేసుకొని వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళి పాకిస్తాన్లో ఆడడం అనేది ఇంగ్లాండ్కి ప్లస్. ఎందుకంటే ఇంగ్లాండ్ రికార్డు పాకిస్తాన్ బాగుంది. రీసెంట్గా అన్నప్పుడు పాకిస్తాన్ ఓడించి వచ్చారు, కానీ ఆ ఓడించిన టీం ఇక్కడ లేదు. అందరూ ఆల్మోస్ట్ సగం మంది మిస్ అయిపోయారు టీంలో. కాబట్టి అది ప్రాబ్లం అవ్వచ్చు ఆ టీంకి అనుకుంటున్నాను. ఇక బ్యాట్స్మెన్ కూడా పెద్ద ఫామ్లో మనం చూసాం ఇండియాతో అన్నప్పుడు. కాకపోతే నాకున్న పెద్ద ఒక పర్స్పెక్షన్ ఏంటి ఇంగ్లాండ్ విషయంలో అంటే, వాళ్ళు ఇండియాతో జరిగిన సిరీస్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి కూడా అన్నారు, వీళ్ళు ఇండియా టూర్ మొత్తం మీద ఒకే ఒక ప్రాక్టీస్ సెషన్లో వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేయలేదని చెప్పి. అంటే వాళ్ళంత సీరియస్ తీసుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకున్నప్పుడు ప్లేయర్ల ఆట తీరు మొత్తం మారిపోతుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ 3 టీమ్స్ ఐసీసీ టోర్నీలో అన్నట్టు మిగతా సిరీస్ ఆడవు. మిగతా సిరీస్ యావరేజ్ అన్నట్టున్నా సరే ఐసీసీ టోర్నీలో ప్రాణం పెట్టి ఆడతాను. కాబట్టి వీళ్ళు ఆడతారు మార్చి వాళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందో. నెక్స్ట్ ఐసీసీ హిస్టరీలో బెస్ట్ టీం అంటే శ్రీలంక 27 మ్యాచెస్ సరే 14 మ్యాచ్లు గెలిచింది. కానీ ఇప్పుడు చూశారు కదా, అసలు ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే శ్రీలంక టీం అంతా ఇప్పుడు ఒక విధంగా ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. లెజెండ్స్ అందరూ వెళ్ళిపోయాక కుర్రోళ్ళు వచ్చాక కుర్రోళ్ళు ఇంకా నిలబడి మేము ఉన్నామని నిరూపించుకోవడం. ఇప్పుడు ఒక విధంగా లాస్ట్ 2 yearsలో కొంచెం కామిందు కానీ ఇలాంటి వాళ్ళు నిరూపించుకుంటున్నారు మేము ఉన్నాం అని చెప్పి. వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా చూడాల్సిందే. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు, వాళ్ళు లేరు కాబట్టి. వెస్టిండీస్ పరిస్థితి కూడా అంతే, వెస్టిండీస్ కూడా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో లేదు. ఇక నెక్స్ట్ ఆస్ట్రేలియా కూడా మంచి ఫామ్లో ఉన్న టీమే. లాస్ట్ టైం ఓడే వరల్డ్ కప్ గెలిచిన ఊపు కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ కీ ప్లేయర్స్ గాయాలతో ఆడట్లేదు ఛాంపియన్స్ ట్రోఫీ. కాబట్టి వాళ్ళు కూడా అంత గట్టిగా
ఫైట్ చేస్తారా అని నాకు డౌటే. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో ఆస్ట్రేలియా 24 మ్యాచ్లు ఆడి 12 గెలిచింది. ఈసారి పెద్ద పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఐసీసీ టోర్నమెంట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ చాలా సీరియస్గా ఆడతారని. అలానే ఆడొచ్చు ఈసారి కూడా. అలా ఆడితే వాళ్ళ పర్ఫార్మెన్స్ మళ్ళీ వేరే రేంజ్లో ఉంటుంది. న్యూజిలాండ్ కూడా అంతే, వాళ్ళ పర్ఫార్మెన్సే వేరే లెవెల్ ఉంటుంది. ప్రస్తుతం ఆ టీం మంచి ఫామ్లో కూడా ఉంది. రీసెంట్గా వాళ్ళ కీ పేసర్ గాయమైంది. అది తప్ప మిగతా మొత్తం ఆ టీము వెల్ రౌండెడ్ గానే ఉంది. కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు ఫామ్ లో ఉన్నారు. బ్యాటింగ్ చాలా మంచి బలంగా ఉంది, బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ సూపర్ చేస్తారు వాళ్ళు. ఐసీసీ టోర్నమెంట్ ఇంకా బాగా చేస్తారు. బ్రేస్వెల్, శాంతనర్ తో ఇన్ని విభాగం కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి ఈసారి నాకు తెలిసి టాప్ 4 సెమీస్కి వచ్చే టీమ్స్ లో ఖచ్చితంగా న్యూజిలాండ్ ఉంటుంది. ఆస్ట్రేలియా అన్న నాకు డౌట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు కీ ప్లేయర్స్ లేరు కాబట్టి. న్యూజిలాండ్ ఖచ్చితంగా వచ్చిందని అనుకుంటున్నాను. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో చూసుకుంటే న్యూజిలాండ్ కూడా సేమ్ ఆస్ట్రేలియానే 24 మ్యాచెస్ ఆడింది, 12 గెలిచింది. ఈసారి నాకు తెలిసి ఫేవరెట్లో ఒకటి చెప్తున్నా కదా. ఇండియాకి టఫ్ ఇచ్చేది ఎప్పుడు ఐసీసీ టోర్నీలో మనల్ని ముంచేది న్యూజిలాండ్. కాబట్టి న్యూజిలాండ్ మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి మనకి మ్యాచ్ పడకపోతే నయం, పడితే మరి అట్లా ఆడతారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా కూడా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. రీసెంట్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా వాళ్ళు 300 బాధేశారు. బాగా ఆడుతున్నారు. వాళ్ళ అదృష్టం వాళ్ళకి పెద్ద మైనస్. వాళ్ళ ప్లేయర్లు ఎంత ఫామ్ లో ఉన్నా, ఎంత బాగా ఆడుతున్నా, ఐసీసీ టోర్నమెంట్ వచ్చాక వాళ్ళకి బ్యాట్లోకి వచ్చేస్తుంది. సెమీస్ దాకా ఎలాగోలా వచ్చినా సరే అక్కడ తరపడతా ఉంటారు వాళ్ళు. ఈసారి అలా జరగకపోవచ్చు. వాళ్ళు మంచి జీల్తో వస్తున్నారు అనుకుంటున్నాను. వీళ్ళు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో 24 మ్యాచ్ ఆడి 12 గెలిచారు. ఇప్పుడు బౌమా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్. మిగతా వాళ్ళు బాగానే ఆడుతున్నారు. కొత్త కుర్రోడు రీసెంట్ గా పాకిస్తాన్ న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడింది కదా. ఆ సిరీస్ లో ఫైనల్ కూడా రాలేదు సౌత్ ఆఫ్రికా, కానీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కానీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ కానీ బలంగానే చూపించింది. పాకిస్తాన్ అలాంటివి చూపించడం అనేది పాకిస్తాన్ అని ఆడిద్ది కాబట్టి నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాకి మంచి కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది అనమాట. నేను అనుకోవడం సెమీస్కి వచ్చే టీంలో సౌత్ ఆఫ్రికా కూడా ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక హోస్ట్ పాకిస్తాన్ 23 మ్యాచెస్ ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో 11 గెలిచింది. ఇండియా మీద లాస్ట్ 2017 ఫైనల్ తప్పితే ఛాంపియన్స్ ట్రోఫీలో గెలవలేదని అనుకుంటున్నాను నేను. హోస్ట్ నేషన్ కాబట్టి ఎప్పుడైనా సరే హోస్ట్ నేషన్ ఏ టోర్నీ జరిగినా తన ఫేవరెట్స్ లో ఒకటి అనే అంటాం. పాకిస్తాన్ కూడా అదాలని, ఎందుకంటే అక్కడ పిచ్చెస్ అవన్నీ కూడా ఆ టీంకి తెలిసినంత బాగా అక్కడికి వచ్చి ఆడే టీం నుంచి తెలియదు. దానితో ప్రస్తుతం రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ బాగానే ఆడుతుంది. ఇప్పుడు మంచి స్కోర్స్ చేస్తున్నారు, బౌలింగ్ కూడా బాగానే చేస్తారు. కాకపోతే ఈ టీం కున్న పెద్ద మైనస్ ఏంటంటే అస్థిరత. ఒక మ్యాచ్ ఆడితే నెక్స్ట్ ఆడతారో వాళ్ళకే తెలియదు, ఎవడు ఎప్పుడు ఆడతారో వాళ్ళకి తెలియదు. దాన్ని కొంచెం కవర్ చేసిన వీళ్ళు కూడా టాప్ 4 లో ఉండదు. హోస్ట్ నేషన్ కాబట్టి సెమీస్కి ఎప్పుడు ఫేవరెట్. ఈసారి కూడా అలానే ఉంటుంది. ఆస్ట్రేలియా టీం కూడా కొంచెం కీ ప్లేస్ లాగా పక్కన ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి దెబ్బ పడింది కాబట్టి ఆ ప్లేస్ ని ఈజీగా పాకిస్తాన్ ఆక్రమించవచ్చు. ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే పాకిస్తాన్కి అదృష్టం బాగుంది. ఆస్ట్రేలియాలో జరిగిన T20 వరల్డ్ కప్ లో కూడా వాళ్ళు ఓడిపోయాక జింబాబ్వే చేతిలో ఓడిపోయినా సెమీస్కి వెళ్ళారు కదా. ఇలాంటి కలిసి రావడం కూడా పాకిస్తాన్కి ఉంది. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నేనైతే సెమీస్ కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తా. ఇప్పటిదాకా సెమీస్కి వెళ్ళేమని అనుకున్నాను. టీమిండియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కూడా ఉంది 4 నేను అనుకోవడం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో ఒకటే అనుకుంటే ప్రస్తుతం అయితే కీ ప్లేయర్స్ లేరు కాబట్టి ఆస్ట్రేలియా, ఇంగ్లాండే ఫేవరెట్ అని చెప్తాను. లాస్ట్ గా బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ 12 మ్యాచ్ ఆడి 2 గెలిచింది. ఇంకా వాళ్ళ రికార్డ్ ఎలా ఉంది ఇంకా చెప్పేది ఏముంది, 12 గెలిచిందంటే. కాకపోతే ఈసారి గెలవడం కోసం అది అని చెప్పి వాళ్ళ కెప్టెన్ చెప్తున్నాడు. మిగతా టీమ్స్ తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ అంత సీన్ లేదు. ఆ రోజు అదృష్టం కలిసి వస్తే ఏ టీం అయినా ఓడిచ్చే సత్తా ఉంది బంగ్లాదేశ్కి. మనం బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు కూడా ఓడేసి ఓడిపోయచ్చు, ఉందో లేదో. కాబట్టి బంగ్లాదేశ్ కూడా పూర్తిగా నెట్టేయద్దు. కాకపోతే సెమీస్కి మాత్రం 90% రాదు. సెమీస్కి వచ్చే టీమ్స్ అయితే ఇండియా, ఇంగ్లాండ్ ఆర్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇవే నాకు తెలిసి ఫేవరెట్స్. ఇంగ్లాండ్ కనుక కీ ప్లేయర్స్ లాగా పడిపోతే సౌత్ ఆఫ్రికా ప్లేస్కి వస్తుంది. బంగ్లాదేశ్ అయితే ఛాన్స్ లేదు అసలు. అలా కాదు, మీరేమన్నా కాదు ఈ టీమ్స్ వస్తే ఆ టీమ్ వస్తే ఏమన్నా అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.